డ్రై ఫ్రూట్స్ని పోషకాల ఖజానాగా చెప్పుకోవచ్చు. బాదం, జీడిపప్పు, పిస్తా, అంజీర్, ఖర్జూరం వీటిలోని యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు మన ఆరోగ్యాన్ని బేషుగ్గా ఉంచుతాయి, ఇమ్యూనిటీని పెంపొందిస్తాయి. అయితే అతి చేస్తే గతి చెడుతుందన్నట్టు శక్తినిచ్చే డ్రై ఫ్రూట్స్ని నిత్యం గుప్పెళ్ల కొద్దీ తీసుకోవడం ఏమంత మంచిది కాదంటారు పోషకాహార నిపుణులు. ఎండు ఫలాన్ని నిత్యం అతిగా తీసుకోవడం ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. డ్రై ఫ్రూట్స్ ని మన పాలిట ఆరోగ్య నిధులుగా చెప్పుకోవచ్చు. ఉదయాన్నే గుప్పెడు జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్నట్స్ నములుతుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుందని మనలో చాలా మందికి నమ్మకం. మన జీర్ణ వ్యవస్థను ఒక అధునాతన ప్రయోగశాలగా చెప్పుకోవచ్చు. మనం తీసుకున్న ఆహారాన్ని విచ్ఛిత్తి చేసి దాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ నిరంతరం సాగుతుంటుంది. ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల శరీరంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్తం ప్రవహించే ధమనుల్లో కొలెస్ట్రాల్ పూడికలు చేరకుండా కాపాడతాయి. గుండె రక్తనాళాల గోడలను సమర్థంగా ఉంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతిరోజు పరిమితంగా ఎండు ఫలాలను తీసుకోవటం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఏకంగా 20% తగ్గుతుందని హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. డ్రై ఫ్రూట్స్ శరీరానికి అవసరమైన తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా కణాల పునరుత్పత్తికి ఎంతో దోహదపడతాయని చెబుతారు నిపుణులు. డ్రై ఫ్రూట్స్ అన్నది చాలామంది ఫ్రూట్స్ తింటే మంచిది, డ్రై ఫ్రూట్స్ తింటే మంచిది అని చెప్పి చాలామంది ఆలోచించుకుంటూ ఉంటారు. అందులో ఎలాగ బాగుపడ్డాయని అన్ని వయసుల వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు దాంట్లో తినాలని అనుకుంటూ ఉంటారు. కానీ డ్రై ఫ్రూట్స్ అన్నప్పుడు చాలా రకాలు ఉన్నాయి మనకి. కొన్ని అందులో నీరు తీసేసిన వలన కొంత షుగర్ లెవెల్స్ అందులో పెరుగుతూ ఉంటాయి. కొన్ని డ్రై ఫ్రూట్స్లో సాధ్యమైనంత మటుకు షుగర్ పేషెంట్స్ మటుకు తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ చాలామంది ఉత్తిన ఎండబెట్టి పెట్టేది ఉండదు, అవేమో షుగర్లో ప్రిజర్వ్ చేసి పెడతారు. కాబట్టి అందులో షుగర్ ఇంబైబ్ అయి ఉండిపోద్ది, మనం తిన్నప్పుడు షుగర్ పట్టేస్తుంది. కాబట్టి డ్రై ఫ్రూట్స్లో చాలా మటుకు షుగర్ లెవెల్స్ ఉన్నవాళ్ళు, షుగర్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు డ్రై ఫ్రూట్స్ తగ్గించుకోవడం మంచిది. యాజ్ ఇట్ ఈజ్ అందులో నీరు తీసేయడం వలన ఫ్రూట్లో ఉండడం వలన షుగర్ కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది. అదే కాకుండా మనం వండే పద్ధతులు, వాడే పద్ధతుల్లో అడిషనల్ షుగర్ వేస్తాం. కాబట్టి షుగర్ తక్కువ కావాలన్నా, క్యాలరీస్ తక్కువ కావాలన్న డైట్లో డ్రై ఫ్రూట్స్ వాడుకోవడం తక్కువ చేసుకోవాలి. ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే నీరు తీసి కాన్సన్ట్రేట్ చేసామో దాన్ని ఎక్కువగా హీట్లో పెట్టలేదు. కాబట్టి అందులో చాలా కాన్సన్ట్రేటెడ్గా వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఎక్కువగా కావాల్సిన వాళ్ళు అవి వాడుకుంటూ ఉంటే చాలా మంచిది. ఏ ఫ్రూట్ వేసుకున్నా సరే వాటికి ఆరోగ్యకరంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు. ఆ సీజనింగ్స్ కింద చేస్తారు, పైన వేస్తారు, లేకపోతే కుక్ చేస్తారు, ఉడకబెడతారు, రకరకాలుగా చేస్తుంటారు. ఎలాగ చేసినా అందులో విటమిన్లు, అవి ఖనిజ లవణాలు మటుకు నశించిపోవు. అవి జాగ్రత్తగా ఉంటే జాగ్రత్తగా వాడుకోవడం మంచిది. ఇంకోటి ఏంటంటే షుగర్ పేషెంట్స్ మటుకు, హై బీపీ ఉన్నవాళ్ళు ఇది తగ్గించుకోవడం మంచిది. ఇందులో కొన్ని రకాల ఫ్రూట్స్లోనేమో ఉప్పేసి ప్రిజర్వ్ చేస్తారు, కొన్నిటిలోనేమో షుగర్ వేసి ప్రిజర్వ్ చేస్తారు. దానివల్ల ఈ రెండును షుగర్ పేషెంట్స్కిను బీపీ ఉన్న పేషెంట్స్కి డ్రై ఫ్రూట్స్ వాడడం మంచిది కాదు. ఇంక ఎంత తినాలి అన్నది పిల్లలు వీటి మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ శారీరక స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. కొంచెం కొంచెం తింటారు కాబట్టి అది పెద్ద శరీరం మీద ఏమీ ప్రభావం చూపించదు. వాటర్ తీసేయడం వల్ల వైటమిన్స్, తర్వాత ప్రోటీన్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. అవి ఎంత వాడినా అవి చాలా మంచిది. తర్వాత షుగర్ పేషెంట్స్కి అలాంటివి వాడుతూ ఉంటే, షుగర్ లేని ఫ్రూట్స్ లాంటివి వాడుతూ ఉంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అందరూ వాడుకోవచ్చు. అది ఆరోగ్యకరమైన ఫ్రూట్స్ కాబట్టి అవి శరీరానికి మంచిది. అతి సర్వత్ర వర్జయేత్ అనేది మనకు బాగా తెలిసిన నానుడి. ఎంత మంచి ఆహారమైనా అతిగా తీసుకుంటే విషంతో సమానమవుతుంది. ప్రతిరోజు పరిమితికి మించి డ్రై ఫ్రూట్స్ తింటే మన ఒంట్లోని క్లోమగ్రంథి, కాలేయంపై విపరీతమైన భారం పడుతుంది. ఎండు ఫలాల్లో క్యాలరీలు, సహజమైన చక్కెరలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనం అధికంగా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నప్పుడు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. కాలక్రమేణా ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారితీసి టైప్ 2 మధుమేహాన్ని తెచ్చిపెడుతుంది. అంతేకాదు ఊబకాయం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. అలాగే జీర్ణాశయంలో పీచు పదార్థం అతిగా చేరడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు లేదా తీవ్రమైన మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఎండు ద్రాక్షను అతిగా తింటే పళ్లపై బ్యాక్టీరియా చేరి దంతక్షయం ఏర్పడుతుంది.
కొన్ని రకాల నట్స్లో ఉండే ఆక్సలేట్లు మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడేలా చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ నార్మల్గాను షుగర్లో పెట్టకుండా డ్రై చేసి పెట్టినవి తొక్కతోటి ఉన్న డ్రై ఫ్రూట్స్ యాజ్ ఇట్ ఈస్ తినడం చాలా మంచిది. అదే కానీ షుగర్లో పెట్టి లేకపోతే బాగా ఎక్కువ ప్రిజర్వ్ చేసి హీట్ ప్రిజర్వ్ చేసి సిరప్ లాగా చేసి అందులో డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తూ ఉంటే లేకపోతే నానబెట్టి తొక్కలు తీసి ఇవన్నీ చేసినప్పుడు కొన్ని వైటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ పోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు షుగర్ పేషెంట్స్కి డ్రై ఫ్రూట్స్ అందులో ఏ షుగరు ఏమీ లేకుండా జస్ట్ నానబెట్టి తినడం మంచిది. పైన తొక్కతో పాటు తినాలి. తింటూ ఉంటే ముఖ్యంగా బాదం పప్పు అటువంటి కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, వాల్నట్స్ అటువంటి దాన్ని మనం తొక్క తీయం కాబట్టి అవి షుగర్ లెవెల్స్ పెంచేస్తాయి. షుగర్ పేషెంట్స్కి అలాంటివి పనికిరావు. పెరిగే వాళ్ళకి, గర్భిణీ స్త్రీలకి, ఇటువంటి వాళ్ళందరికీ డ్రై ఫ్రూట్స్ వాడుతూ ఉంటే మంచిది. తర్వాత కొంతమంది ఎప్పుడైతే క్యాలరీస్ తగ్గించి కొంచెం కాన్సన్ట్రేటెడ్ ప్రోటీన్ తినాలి అని అనుకున్నప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ వాడుకోవచ్చు. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకేమో క్యాలరీస్ తక్కువ కావాలి, ప్రోటీన్స్ ఎక్కువ కావాలి, కొంచెం తక్కువలో కావాలనుకున్నప్పుడు అది కొంచెం ఒక అనుబంధ ఆహారం కింద కొంచెం కొంచెం తినచ్చు. పెరిగే పిల్లలు ఉన్నారు, పెరిగే పిల్లలకి వాళ్ళకి బాగా వాడచ్చు. వాడుతూ ఉంటే వాళ్ళు హ్యాపీగా బాగా పెరుగుతూ ఉంటారు. ఇప్పుడు బాదం పప్పు అటువంటి వాటిల్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది నానబెట్టి తొక్కతో పాటు ఇవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే చాలామంది ఎన్నో రకాల స్వీట్స్లు వేస్తారు, దాంట్లో ఎక్కువ ప్రోటీన్, హై ప్రోటీన్ వస్తుంది కాబట్టి పిల్లలకి చక్కగా ఇస్తూ ఉంటే వాళ్ళకి ఆరోగ్యకరంగా ఉంటుంది, పెరుగుదల కూడా బాగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే డైజెషన్ కూడా ఈజీగా అవుతుంటుంది. ఏ వయసు పిల్లలన్నా ఈ డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ముద్దలాగా చేసి దాన్ని డ్రింక్ లాగా చేసి వాళ్ళకి ఇస్తే చాలా మంచిది, ఆరోగ్యకరంగా ఉంటూ ఉంటుంది అన్నమాట. ముందు జాగ్రత్త కన్నా మించిన ఔషధం మరొకటి లేదు. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి, అందులో సందేహం అక్కర్లేదు. అయితే వాటిని అతిగా తీసుకోవడం మంచిది కాదు. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు గుప్పెడు అంటే సుమారు 20 నుండి 30 గ్రాముల మిశ్రమ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం సురక్షితం. కిడ్నీ వ్యాధులు, తీవ్రమైన అలర్జీలు లేదా జీర్ణాశయ సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచన మేరకే వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. సల్ఫర్ డయాక్సైడ్ ప్రయోగించి ఎండబెట్టిన రసాయనిక డ్రై ఫ్రూట్స్ కాకుండా సహజ సిద్ధమైన వాటిని ఎంచుకోవాలి. షుగర్ ఉన్నప్పుడు ఎండుద్రాక్ష, ఖర్జూరాలను పరిమితంగా తీసుకోవాలి. చిన్నపిల్లలకు నేరుగా ఇవ్వకుండా పౌడర్ రూపంలో లేదా నానబెట్టి ఇవ్వడం మంచిది. మన ఆహారమే మన ఔషధం కాబట్టి పరిమితి పాటిస్తూ సరైన పద్ధతిలో ఎండు ఫలాలను తినడం ఆరోగ్యానికి అన్ని విధాల మేలు.